హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఇది వచ్చేసి సింహాచలం నుంచి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఇది తలుపులమ్మ తల్లి అని చెప్పాను కదా, ఆ టెంపుల్కి అనేది వచ్చామండి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఓల్డ్ టెంపుల్, కాకపోతే దాన్ని ఇంకా మంచిగా రీమోడల్ అనేది చేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి చాలానే స్టెప్స్ అనేవి ఉన్నాయండి. ఈవినింగ్ 5 కల్లా క్లోజ్, 6 కల్లా క్లోజ్ అని చెప్పారు. అందుకని ఇంకా హడావుడిగా వెళ్ళిపోవాలి కదా, ఇంకా కార్ పార్కింగ్ అనేది జరుగుతుంది. కనిపించకుండా స్టెప్స్ అనేవి చాలానే ఉన్నాయండి. బాగా అంటే నీరసపడిపోయాము, ఉదయం నుంచి బాగా జర్నీలో ఉన్నాం కదా. చాలా చాలా ఫేమస్ అంటండి. చాలా బాగుంది కూడా టెంపుల్ అనేది. చూసారా, కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందనమాట. బాగా ఓల్డ్ టెంపులేనంటండి. అమ్మవారుది తలుపులమ్మ తల్లి అంటారంటండి. మేము ఫస్ట్ టైం అనమాట వెళ్ళింది. అదే ఇట్లా ఎవరికొకరికి ఫోన్ చేసి అడుగుతాం కదండి, అట్లా ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, వెళ్ళండి అని చక్కగా మంచిగా చెప్పారండి. అన్నీ వెళ్ళాము, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇది టెంపుల్ బ్లూ ప్రింట్ లాగా అండి, అక్కడ పెట్టుంది. ఇట్లా వస్తుందన్నమాట కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత. నా పని అయితే అయిపోయిందండి. సగం దూరం వెళ్ళేటప్పటికే బాగా నొప్పులు వచ్చేసినాయి కాళ్ళు. ఆ తర్వాత దర్శనం అనేది చేసుకున్నామండి. నేను వీడియో తీయలేదు, తీసేవాళ్ళు తీస్తున్నారు. నాకు అలా నచ్చదు. ఎందుకంటే ప్రతి గుళ్ళో అయినా తీయకూడదు అన్నారంటే ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది కదండి. అందుకని చెప్పి నేను విగ్రహాన్ని అయితే తీయనమాట. ఇది చూసారా, పైనుంచి వ్యూ అనమాట. కొండలు, గ్రీనరీ ఇక్కడ కూడా చాలా బాగుందండి. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది చూసి అంటే ఎక్కువ టైం అనేది మేము ఇక్కడ లేంలేండి. దర్శనం అయ్యింది, ఒక 5 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యాము అంతే. ఇంక తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉందండి. ఇంకా ఆ తర్వాత మేము అన్నవరం వచ్చేసామండి. ఎవ్రీ ఇయర్ అన్నవరంలో కూడా వ్రతం అనేది చేసుకుంటామండి. లాస్ట్లో అన్నవరం వచ్చేసి అక్కడ స్టే చేసి వ్రతం చేసుకొని అన్నప్రసాదం స్వీకరించి వెళ్తామన్నమాట. ఇంకా రూమ్ అనేది తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చామండి టెంపుల్కి. ఇక్కడికి వచ్చేప్పటికే 9 అయింది. లోపలైతే దర్శనం అనేది క్లోజ్ చేసేసారు. కాకపోతే మేము వీడియో తీసుకున్నాం, ఎందుకంటే మార్నింగ్ అంతా కుదరదండి. బిజీగా ఉంటుంది కదా, అంటే వ్రతం చేసుకోవాలి, ఆ హడావుడి ఉంటుంది. అందుకని చెప్పేసి వీడియో తీసుకున్నానండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. బాగా అనిపించింది అనమాట. చూసారా, అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనమాట. మేము వెళ్ళినప్పుడు చాలా రష్గా ఉందండి. ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనమాట. మేము తీసుకున్న రూమ్స్ దగ్గర కూడా పెళ్ళిళ్ళు అనేవి జరుగుతున్నాయి. మేము ఎప్పుడు అంటే రూమ్ దగ్గర మాకు లేట్ అయింది, లేదంటే కనుక నైట్ దర్శనం చేసుకునే వాళ్ళమండి ఎవ్రీ ఇయర్. కింద చిన్న టెంపుల్ కూడా ఉంటుంది, వనదేవత అనేది. అక్కడ వనకనక హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ వైజాగ్ ట్రావెల్ సిరీస్ అనేది ఈ వీడియోతో ఎండ్ అవుతుందండి. ఎందుకంటే దీని తర్వాత నేను రాజమండ్రి దగ్గరలో వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళాను, కాకపోతే అక్కడ నేను వీడియో అనేది తీయలేదండి. నా ట్రావెల్ వ్లాగ్స్ అనేది ఈ వీడియోతో ఎండ్ అనమాట ప్రస్తుతానికి. అంటే వైజాగ్ నుంచి మా ట్రిప్ ఎలా జరిగింది అనేది మీతో నేను షేర్ చేసుకున్నానండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని నేరుగా అన్న ప్రసాదం దగ్గరికి వెళ్ళామండి. అక్కడ వచ్చేసి మేము 12కి వెళ్తే క్యూలోకి, అంటే దర్శనం అంతా అయిపోయి మేము 12కి క్యూలోకి వెళ్తే క్యూ లైన్లోకి మేము 3కి బయటకు వచ్చామండి భోజనం చేసి. చూసారా ఎంతమంది ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. కానీ లేట్ అయినా సరే అన్నప్రసాదం అండి, దేవుడి దగ్గరికి ఖచ్చితంగా తినే వస్తాము. అవకాశం ఉంటే కనుక, అంటే ఉంది భోజనం అంటే కనుక ఖచ్చితంగా తినటానికి ట్రై చేస్తామన్నమాట, తినే వస్తాము.
ఎందుకంటే మనకి అదృష్టం ఉంటే కానీ దేవుడి ప్రసాదం దొరకదు అని నా అభిప్రాయం అనమాట. ఇదేనండి అన్నప్రసాద క్యూ లైన్ అనమాట. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.